గుంటూరు కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయం మల్లేలింగం భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గడిచిన ఏడాది కాలంలో పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని చెప్పి సంవత్సరం గడుస్తున్నా ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలన్నారు. గిట్టుబాటు ధర లభించక రైతులు, కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రేపు 12వ తేదీ నాటికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి సంవత్సరం నిండుతున్నటువంటి సందర్భంగా ఆ యొక్క సంబరాల్ని అంబరాన్ని అంతే పద్ధతుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు తీవ్రంగా సన్నాహాలు చేస్తున్నటువంటి ఈ దశలో సిపిఐగా కొన్ని అంశాలని వాళ్ళ దృష్టికి తీసుకురావాలనే ఆలోచనతో ఈ రోజున మా స్పందనని తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో 2 సెంట్లు మాత్రమే ఇచ్చారు. మేము కనుక అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రతి బహిరంగ సభలోనూ తెలియజేయడం అనేది జరిగింది. ఈ వాగ్దానం ఎక్కడ మొదలుపెట్టడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేశారో ఈ సంవత్సర పాలన సందర్భంగా జరిగేటటువంటి సభల్లో ఎన్డీఏ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఏ పంటకి గిట్టుబాటు ధర రానటువంటి దుర్మార్గంగా ఇవాళ రైతు వ్యతిరేక వ్యవస్థ దళారీల చేతుల్లో ఉండి నడుస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తా ఉంది తప్ప దానిపైన యాక్షన్ తీసుకొని కనీసం అన్నం పెట్టే రైతులని ఇబ్బంది పడకుండా చూడాలనేటటువంటి వైపును కూడా ఆలోచన చేయకపోవడం దారుణం. ఎన్నికల బహిరంగ సభల్లో తాము అధికారంలోకి వస్తే 20,000 ముందస్తు పెట్టుబడిగా ఇస్తామని చెప్పినటువంటి ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న రైతులకు ఇస్తామన్నటువంటి 20,000 ముందస్తు పెట్టుబడి ఇచ్చారా అని సిపిఐగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే మహిళలకు ఉచిత బస్సు ఇస్తామన్నారు. ఎప్పటి నుంచి ఇస్తారంటే రకరకాలుగా చెప్పుకుంటూ పోతా ఉన్నారు, దాటవేస్తా ఉన్నారు. దాని మీద కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే బీసీ మహిళలకి ప్రతి నెల 1,500 వాళ్ళ అకౌంట్లో చేస్తామని చంద్రబాబు గారు స్వయాన ప్రతి బహిరంగ సభలో చెబితే ఆయన మాటలు నమ్మి బీసీ మహిళలు మొత్తం కూడా ఓట్లు వేయడం అనేది జరిగింది. ఆ వాగ్దానం కూడా అటకెక్కింది. దాంతోపాటు ప్రతి మహిళకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని, ఆర్థిక సాయం చేస్తామని ప్రతి బహిరంగ సభలో మీరు చెప్పారు. దాన్ని అమలు జరపడంలో మీరు ఎంతవరకు ప్రయత్నం చేశారు, ఎందుకు చేయలేదని
ఉద్యోగం లేదా నిరుద్యోగ వృత్తి కింద 5,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు దాకా జాబ్ క్యాలెండర్ లేదు, జాబులు లేవు, నెల నెల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నటువంటిది అటకెక్కి కూర్చోను. వీటన్నిటితో పాటు ఇవాళ అనేక పోరాటాలు చేసి 8 గంటల పనిదినం కోసం రక్తపాతాలు జరిగి బలిదానాలు చేసి కమ్యూనిస్టులు కార్మిక సంఘాల నేతలు పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని చంద్రబాబు గారి కేబినెట్ లో 10 గంటలు చేస్తూ తీర్మానం చేయటం అనేది ఈ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అలాగే మరో ముఖ్యమైన అంశం, ఆటో కార్మికులందరికీ 15,000 ఇస్తా ఉన్నారు. ఎప్పుడు ఇచ్చారు? ఎక్కడిచ్చారు? ఇస్తారా లేదా? అందుకని ప్రభుత్వాలు శుష్క వాగ్దానాలు చేయటం, అధికారంలోకి రావటం, ప్రజలను వంచడం పరిపాటిగా మారిపోయింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, సిపిఐగా సంవత్సరం పాటు చూసాం, మీ పాలన చూసాం. మేమేమి గొంతుమ కోరికలు ప్రజల పక్షాన మేమేం కోరట్లా. ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, ఆ 6 గ్యారెంటీలు అమలు జరుపుకుని సిపిఐగా వచ్చే నెల నుంచి ఆందోళన కార్యక్రమాల్ని మా మహాసభల్లో కార్యాచరణ రూపొందించుకొని భవిష్యత్ కార్యక్రమాల్లో మరింత పెద్ద ఎత్తున పూనుకోబోతా ఉన్నాం. అందుకని ఈ సంవత్సర పాలన ఫలితాలు ఎలాగున్నాయో రేపు అధికార ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల విశాఖ స్టీల్ ప్లాంటు 32 మంది విద్యార్థుల బలిదానంతో వామపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు త్యాగంతో ఆనాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రారంభించుకుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దక్షిణ కొరియాలను పోసుకోవాలని ప్రైవేట్ కంపెనీకి కారు చౌకగా అమ్మటం కోసం ప్రైవేటీకరణ పద్ధతులు నడుస్తూ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సుమారు 1700 రోజుల నుంచి సుదీర్ఘ పోరాటం జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు హామీల్లో మేము వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయము, దాన్ని ఆదుకుంటాము, దాన్ని పరిరక్షిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం కొద్ది కాలంలోనే సుమారు 1140 కోట్ల రూపాయలు ప్రకటిస్తే దాన్ని విపరీతంగా హల్చల్ చేసి పాదాభివందనాలు చేసి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ 1140 కోట్ల రూపాయల్లో 8,000 కోట్ల రూపాయలు నిర్వహణకు ఖర్చు పెట్టారు తప్పితే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మాత్రం ఎక్కడ ఖర్చు పెట్టలేదనేది మాత్రం వాస్తవం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విఆర్ఎస్ కింద 1,230 కోట్ల రూపాయలు ప్రకటించి సుమారు రెగ్యులర్ ఎంప్లాయీస్ 1,400 మందిని విఆర్ఎస్ తోటి బయటికి పంపించారు. తర్వాత మళ్ళీ గత నెలలో ఒక దశలో 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని, ఒక దశలో 3,200 కార్మికుల్ని, సుమారు 5,400 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగిస్తే ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు కూడా సుదీర్ఘ గత నెల 20వ తారీఖు నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ఇన్ని పోరాటాలు చేసినా కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. దానికోసం మన జాతీయ కౌన్సిల్లో, ఏఐటీసీ జాతీయ కౌన్సిల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు, దాన్ని పరిరక్షించాలి, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని చెప్పేసి నిరసనగా రేపు దేశం వ్యాప్తంగా కూడా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఆ నిరసనలో 50 మంది కార్మికులు, కర్షకులు అందరూ పాల్గొని పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు మరి ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా గత ప్రభుత్వ కాలం నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ నగరంలో మరి అన్ని డివిజన్లకు సంబంధించి కూడా
అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. ఆ అప్లికేషన్ అన్ని కూడా పరిశీలించి వాళ్ళందరినీ లబ్ధిదారులు చేర్చాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. ఏదైతే సంవత్సర కాలం మరి అయిపోయింది, మరి రేపటికి మరి విజయవంతంగా సంవత్సర కాలాన్ని విజయవంత ఉత్సవాలు చేసుకోబోతా ఉన్నారు. వాస్తవంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల మందికి మరి సెంటు స్థలంలో మరి నిర్మాణానికి ఇచ్చారని, దాన్ని ఈ మధ్యలో ఎన్నికలు రావడం, ఎన్నికల హామీగా మరి 2 సెంట్లు నగరాల్లో అట్లాగే పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని 4 లక్షలతోటి నిర్మాణం చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు నమ్మారు. ఈ నగరానికి సంబంధించి కూడా మరి మొత్తం కూడా ఈ జిల్లాలో మీ అందరి గెలుపు కూడా అదొక కారణంగా మరి ఉపయోగపడింది. కానీ ఇలా మరి సంవత్సరం అయినప్పుడు కూడా దాని మీద ఇంతవరకు కూడా స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వానికి రాలేదు. సిపిఐగా మాత్రం మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మీరు చెప్పినప్పటికీ మరి ఆ రోజు భవన నిర్మాణాలు మెటీరియల్ అంతా కూడా తక్కువ రేటు ఉంది కాబట్టి ఈ రోజున పెరిగిన కంకర, ఇసుక, గ్రావెల్ మరి ఇవన్నీ కూడా పెరిగిన కారణంగా 4 లక్షల బదులు 5 లక్షలు ఇవ్వాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. ఈ పరిస్థితిలో మరి సచివాలయాల్లో కానివ్వండి, ఇతర ఎంఆర్ఓల దగ్గర మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ లబ్ధిదారులు మరి కావాలంటే కూడా ఇప్పటికే వాళ్ళ అప్లికేషన్లు వ్యక్తిగత అప్లికేషన్ ఇస్తున్నాం, అట్లాగే గ్రూప్ అప్లికేషన్ కూడా ఇస్తున్నాం. వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసి మరి ఈ సంవత్సరంలోనే అంటే ఏళ్ళ రేపుట్లో వాటికి సంబంధించి స్పష్టమైన మరి ఆదేశాలు ఇచ్చి అవన్నీ కూడా ఎంక్వైరీకి తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి పేదల ఏదైతే మిమ్మల్ని నమ్మారో మీ నమ్మకాన్ని వాళ్ళ నమ్మకాన్ని మీరు అమలు చేయొద్దని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.